7 years అవుతుంది సార్. తనది రాజోలు. ఇంకా ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్ మాది. అరేంజ్ మ్యారేజ్ కాబట్టి నేను మామూలుగానే అందరికీ ఉన్నట్టే నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వైఫ్తో చాలా క్లోజ్గా ఉండాలి, మంచిగా ఉండాలి అని. నేను అదే ఎక్స్పెక్టేషన్స్తో అక్కడ ఉన్నాను. అయితే తను స్టార్టింగ్లో తన ఇంటెన్షన్స్ నాకు తెలియదు, తర్వాత మెల్లిగా తెలిసింది. ఏంటంటే తనకి యాక్చువల్లీ మా ఇంటి మీద, మనీ మీద ఇంట్రెస్ట్ ఉంది అన్న విషయం నాకు మ్యారేజ్ తర్వాత స్లోగా అర్థమైంది. అది డైజెస్ట్ చేసుకోలేక ఇంకా నేను అలాగే సఫర్ అవుతూ తనతో గొడవలు పడుతూ స్టార్టింగ్ నుంచి ఇంకా మాకేమీ ఎప్పుడు స్వీట్ డేస్ అయితే లేవు. స్టార్టింగ్ నుంచి మాది రఫ్ జర్నీయే. సో అలాగే నడుస్తూ ఉంది. ఇంకా ఒక స్టేజ్లో ఇంకా నేను కూడా పేషెన్స్ కోల్పోయి తన మీద అరవటం, తను నా మీద అరవటం, స్టార్టింగ్ అంతా ఇలా ఉండి ఇంకా నేను కాలేజ్ మారటం, ఇంకా తర్వాత మాకు బాబు పుట్టే టైంలో ఇంకా కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ అవటం, ఇలాగే చివరి మీకు మ్యారేజ్ అయింది 7 years అవుతుంది సార్. 7 years, okay. So 7 years and if I'm not wrong, 2017 or 16? Yes sir. 2017 సార్. ఓకే. సో మ్యారేజ్ అయిన టైంలో, ఎందుకంటే ఈ కాలంలో ఎవరైనా ముందు మాట్లాడుకుంటారు, ఆ తర్వాత పెళ్లి తర్వాత మాట్లాడుకుంటారు. పెళ్లికి ముందు ఎలా ఉండేవారు, పెళ్ళైన తర్వాత ఎలా ఉన్నారు? పెళ్ళికి ముందు పెళ్ళికి ముందు అంటే మాకు గ్యాప్ ఉంది సార్. ఎంగేజ్మెంట్ తర్వాత మాకు ఫ్యూ మంత్స్ గ్యాప్ వచ్చింది, ఒక 2-3 months గ్యాప్ ఉంది. సో ఆ 2-3 months గ్యాప్లో తను చాలా మామూలుగా మంచిగా మాట్లాడింది, చాట్ చేసేది నాతో రెగ్యులర్గా. అప్పుడు అప్పుడే మీకేం డిఫరెన్స్ అనిపించలేదు? అప్పుడేం డిఫరెన్స్ అనిపించలేదు సార్. ఈవెన్ మ్యారేజ్కి ముందే వాళ్ళ పెద్దవాళ్ళు కూడా నాకు ఒక అడ్వైస్ కూడా చేశారు. ఏంటంటే వాళ్ళ తాత ఆయన ఏమైనా అడ్వైస్ చేశారంటే, అమ్మాయి చాలా డెలికేట్ మైండెడ్, సో తనకేమైనా ప్రాబ్లం వస్తే ఇంట్రోవర్ట్ లాగా తను ముడుచుకుని ఉంటుంది తప్ప మీతో చెప్పదు. సో మీరే అర్థం చేసుకుని అమ్మాయిని అకామిడేట్ చేసుకోవాలి అని అంటే, నేను కూడా ఇట్స్ ఓకే, డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పేసి ఆయనకి అష్యూరెన్స్ ఇచ్చాను. కానీ దానికి క్వైట్ ఆపోజిట్ ఇప్పుడు చూస్తే ఎలా ఉందంటే, ఇంకా పెళ్ళైన ఎన్ని రోజులకే తనలో మార్పు మీరు గమనించారు? పెళ్ళైన ఎందుకంటే మీరు అన్నారు పెళ్ళైన తర్వాత డ్రాస్టిక్ చేంజ్ అని చెప్పి, బట్ మీరు ఎప్పుడు గమనించారు తనలో మార్పుని? నాతో తను సింగిల్గా ఇండివిజువల్గా ఎప్పుడైతే కాపురానికి వచ్చిందో అప్పటి నుంచి తనలో మార్పును గమనించాను సార్. ఇంకా అది ఇప్పుడు రీసెంట్గా ఇంకా టైం బై టైం అది గడిచే కొద్దీ పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా ఫిజికల్గా కూడా అసాల్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఫిజికల్గా అసాల్ట్ అనేది నియర్లీ 1.5 years బ్యాక్ నన్ను ఫస్ట్ టైం తను కొట్టడం ఇది జరిగింది. అప్పుడు మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆ విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం. అప్పుడే మీ మీద దాడులు అంటే రక్తం వచ్చేంత దాడులు అప్పుడే జరిగాయి మీ మీద? అంత దాడి చేశారు అప్పుడే? అవును సార్, అప్పుడే జరిగింది. ఏంటంటే ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక ఆ విజువల్ మీరు అంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అదేనా? ఎస్ సార్, అది యాక్చువల్లీ 1.5 years బ్యాక్ జరిగింది. 1.5 years బ్యాక్ అంటే నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాను, అప్పటికి నేను ఇక్కడే చేస్తున్నాను జాబ్. సో ఆ టైంలో తను అలా అటాక్ చేసింది. నేను ఇంకా ఈ ఫస్ట్ టైం అప్పుడు నేను తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఒక్కసారి ఇక్కడ ఆగుతున్నాను, ఎందుకంటే మీరు 7 years క్రితం పెళ్ళైంది అంటున్నారు, మీ మీద 1.5 years బ్యాక్ నుంచి దాడి జరిగింది అంటున్నారు. బట్ ఆ 5 years, అరౌండ్ 5 కావచ్చు, 4.5 years కావచ్చు, మీతో సఖ్యంగానే ఉన్నారా? అప్పుడు కూడా మీ మీద ఏమైనా దాడి జరిగిందా? అప్పుడు ఇష్యూస్ వచ్చాయి? అప్పుడు మెంటల్ అబ్యూస్ సార్. ఆ టైం అంతా కూడా మెంటల్ అబ్యూజే ఉండేది, ఫిజికల్ అబ్యూస్ కాకుండా. కానీ మెంటల్ అబ్యూజ్ అయితే ఉండేది సార్ కన్ఫర్మ్గా. ఏంటంటే నన్ను డిగ్రేడ్ చేస్తూ మాట్లాడడం, లేదంటే మా ఫ్యామిలీ మెంబర్స్ని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడడం. ఇంకా మా పేరెంట్స్ని అయితే అసలు చాలా ఇదిగా చూస్తున్నారు. వాళ్ళ సైడ్ నుంచి కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి మా పేరెంట్స్ని థ్రెటన్ చేయడం వల్ల మా పేరెంట్స్ థ్రెటన్ చేశారు వాళ్ళ వైపు నుంచి వచ్చి, మా అమ్మాయి కన్నీళ్లు పెడుతుంది మీ అబ్బాయి వల్ల, సో ఇది జరిగితే కనుక మీ ఎవరు ప్రాణాలతో ఉండరు, మేము మీకు పీక కోసేయడానికి కూడా రెడీ అన్నంత ఇదిగా మాట్లాడారు. అదంతా తను వింటుంది. సొంత అత్తమామల్ని అలాగా వాళ్ళు మాట్లాడుతుంటే అదంతా విని కూడా తను సైలెంట్గా ఉంది తప్ప ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఇదంతా? 5 years బ్యాక్. సో ఇలా జరిగింది. నాకు అక్కడే తన మీద హార్ట్ అప్పటికే బ్రేక్ అయింది. ఇంకా అది అన్నీ చూశాక ఇంకా నాకు అర్థమైపోయింది, తిను నా ట్రాక్లోకి ఇంకా నాకు కంపాటబుల్ కాదు అని నాకు అర్థమైంది.
ఇంకా ఈ ఫిజికల్ అబ్యూస్ అయితే ఇప్పుడు హైదరాబాద్ వచ్చాక స్టార్ట్ అయింది. ఫిజికల్ అబ్యూస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే నియర్లీ తనకి జాబ్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంటే తనకి జాబ్ వచ్చి అరౌండ్ 1 year దాటింది. సో అంతకుముందు అంతా తను హౌస్ వైఫ్. సో హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు తను ఫిజికల్ అబ్యూస్ చేయలేదు కానీ మెంటల్ అబ్యూస్ చేసింది. ఎప్పుడైతే తనకి జాబ్ వచ్చిందో జాబ్ వచ్చినప్పటి నుంచి ఇంకా నన్ను ఫిజికల్గా కూడా అబ్యూస్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే నన్ను కొట్టడం అది ఇది చేస్తుంది. కానీ నేను ఎప్పుడు తన మీద చెయ్యి చేసుకోలేదు. ఎందుకంటే నేను చెయ్యి చేసుకుంటే ఇంకా అది నా ప్రిన్సిపల్స్ ఆపోజిట్ అవుతుంది. అందుకని నేను తన మీద చెయ్యి చేసుకోలేక కాదు, కానీ ఇట్స్ నాట్ గుడ్ అని చెప్పి నేను ఆగిపోతున్నాను. కానీ ఇలాగ పోలీస్ స్టేషన్కి నేను అప్రోచ్ అయ్యి నేను అడిగితే అప్పుడు 1.5 year బ్యాక్ నేను పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయినప్పుడు అక్కడ ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో సేమ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఏమన్నారంటే మీకు అలాంటి లాస్ ఏం లేవమ్మా, హస్బెండ్ వచ్చి వైఫ్ కొడుతుంది అని చెప్తుంటే ఇది నమ్మశక్యంగా లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మశక్యంగా లేదు. ఒకవేళ మేము నమ్మినా కూడా నీ కేసులో జెన్యూనిటీ ఉన్నా కూడా మేమేం చేయలేము, ఎందుకంటే లాస్ నీకు ఫేవరబుల్గా లేవు. బట్ ఇదే కేసులో వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు, నీ వైఫ్ కనుక వచ్చి ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే మాత్రం నిన్ను లోపల వేసేటానికి లాస్ ఉన్నాయి. సో బెటర్ యూ అడ్జస్ట్, తనతో మాట్లాడి సర్దుకుని ఉండిపో అని చెప్పేసి అన్నారు. ఇంకా నేను అదే హోప్లెస్గా నేను రిటర్న్ వచ్చేసాను. కానీ ఇక్కడ నేను మీ దగ్గరికి వస్తున్నామండి పోలీస్ దగ్గరికి, ఎందుకంటే 7 years ఆఫ్ మీ రిలేషన్. అవును సార్. అరౌండ్ 5-6 years అంటే ఒక 1.5 year నుంచి మీకు అబ్యూజ్ అనేది, అంటే లైక్ ఫిజికల్గా మీద అటాక్ అనే చెప్పాలి, అబ్యూజ్ కూడా కాదు, ఎందుకంటే మీరు చూపిస్తున్న ప్రకారం చూస్తే కనుక. సో ఆ 5 yearsలో మీకు ఎప్పుడు అంటే ఇంత అబ్యూజ్ చేస్తుంది, లేకపోతే అప్పుడే పోలీసుని అప్రోచ్ అవుదామను, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని చెప్దామను, ఎందుకంటే మీరు మెంటల్ హెరాస్మెంట్ ఉండింది అని చెప్పి. సో అలాంటి సిచ్యువేషన్లో ఎందుకు మీరు పోలీసుని అప్రోచ్ కాలేదు? మీరు 1.5 year నుంచి మీరు అటాక్ అన్నప్పుడు ఎందుకు అప్పుడు అప్రోచ్ కాలేదు, ఇప్పుడు ఎందుకు అప్రోచ్ అయ్యారు? సార్ అప్పుడు కూడా అప్రోచ్ అయ్యాను సార్. 1.5 year బ్యాకే అప్రోచ్ అయ్యాను. 1.5 year బ్యాకే అప్రోచ్ అయ్యాను. ఫస్ట్ టైం ఫిజికల్ అటాక్ జరిగినప్పుడే నేను అప్రోచ్ అయ్యాను. కాకపోతే మెంటల్ అబ్యూజెస్కి నేను ఏంటంటే ఇంకా తట్టుకుంటూ తను మారుతుందేమో అన్న హోప్తో అలా ఉండి. అంటే మెంటల్ అబ్యూస్ అన్నారు కదా, అసలు తనకి ఏం కావాలి, ఏం చెప్పారా? నాకు ఎస్ దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్, లైక్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ అని చెప్పి తను అంత క్లియర్గా ఓపెన్గా అయితే ఏమీ కనపడదు సార్. తన చాలా మ్యానిపులేటివ్గా చాలా కవర్ చేస్తూ ఉంటుంది. అంటే మిమ్మల్ని హెరాస్ చేయడానికి కారణం ఏంటి? బట్ ఐ ఫీల్ ఏంటంటే తనకి మనీ అవసరం ఏమైనా ఉందేమో మేబీ. సో తను నాతో ఒక మాట అయితే అంది, నాకు గుర్తుంది, ఏంటంటే డివోర్స్ ఇవ్వడానికి నేను రెడీ, బట్ నాకు ఒక 50 lakhs or 1 crore ఎంతో కొంత ఇస్తే నేను డివోర్స్ ఇవ్వడానికి రెడీ అని అన్నది. ఇప్పుడు నా దగ్గర అంత మనీ అక్కడ ఉంది అని అన్నాను. ఇప్పుడు నేను జస్ట్ మీరు ఎంప్లాయీని, ఎవ్రీ మంత్ ఎండ్ టు ఎండ్ మీట్ అవుతున్నాను నా శాలరీతో. సో ఈ టైంలో అంత నేను అమౌంట్ ఎక్కడ తేగలను అంటే, నీకు లేకపోతే మీ పేరెంట్స్ ఇల్లు ఉంది కదా, సో అది రాసి ఇచ్చేసేయండి. ఎప్పుడన్నారు ఈ మాట ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చాకే అన్నారు. హైదరాబాద్ వచ్చాకే అంది ఆ మాట. ఓకే. అంటే 5 years ఆఫ్ టైంలో, ఎందుకంటే మీకు ఈ మెజారిటీ ఆఫ్ ఇష్యూ అంతా కూడా మీకు 1.5 yearగా పెరిగింది. అవును సార్, ఇంటెన్సిటీ పెరిగింది. బట్ అంతకన్నా ముందు ఒక ఇనిషియేషన్ ఉంటుంది కదా, రిక్వైర్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఈ ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఎక్కడ మొదలైంది? ఎస్ నాకు ఇక్కడ హెరాసింగ్ స్టార్ట్ అయింది, ఇది అడిగింది, ఇది లేదు, సో ఇలాంటివి ఏమైనా ఉండింది అప్పుడు? ఇది లాంగ్ రన్ కదా సార్. సో అంటే తనకి సంబంధించి నేను ఈ అవన్నీ అంత క్లియర్గా ట్రాక్ చేయలేకపోతున్నాను. కానీ బట్ రీకాల్ చేసుకోగలరు కదా, ఎందుకంటే మీరు అన్న మాటల ప్రకారం చూసుకుంటే కనుక 7 ఏళ్ల నుంచి అన్నారు, పెళ్ళైన మొదటి నుంచే మాకు ఇష్యూస్ ఉన్నాయి, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా పెరిగింది అంటున్నారు. ఒకసారి మీ నాన్నగారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. శివకుమార్ గారు, మీ కోడలికి సంబంధించి అంటే పెళ్ళైన తర్వాత నుంచి మీ అబ్బాయి చెప్తున్న ప్రకారం వెంటనే మొదలయ్యే ఇష్యూస్ అనేది, సో ఏం జరిగింది, మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది వీళ్ళ వ్యవహారానికి సంబంధించి ఇబ్బందికరంగా ఉందని? అసలు ఏం జరుగుతుంది మీ ఇంట్లో?